తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరపట్టసేన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో ఆముదం గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే పూర్వకాలం అంటే ఇంతకుముందు ఒక 100 years ముందు కానీ అట్లా చూసుకున్నట్లయితే ఆముదాన్ని చాలా విరివిగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. వంటల్లో కానివ్వండి, బ్యూటీ ప్రోడక్ట్స్లో కానివ్వండి, హెయిర్ ప్రోడక్ట్స్లో కానివ్వండి. బట్ ఇప్పుడు ఆముదం వాడాలి అంటే ఒకలాంటి ఇబ్బంది, ప్లస్ రీసెంట్గా వస్తున్న కొన్ని న్యూస్లో కూడా ఇంకా మనకి ఆముదం వాడే ఆ యూజేజ్ని చాలా తగ్గిస్తున్నాయి. సో ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గానే ఒక న్యూస్ ఏంటంటే ఆముదం తాగడం వల్ల చనిపోయారు. ఆముదం అనేది ఇప్పుడున్న జనరేషన్లో ఈ ఆహారపు అలవాట్లకి తీసుకోకూడదు అని చెప్పి. సో ఇందులో వాస్తవం ఎంత ఉంది సార్? సో కరెక్ట్గా పద్ధతి ప్రకారము ఆముదం వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. పూర్వకాలం మొదట్లోనే మీరు ప్రస్తావించినట్లు పూర్వకాలము అప్పుడప్పుడు ఆముదాన్ని ఆహారపరంగా అంటే ఒక ఔషధంగా వాడేవాళ్ళు, అదేవిధంగా సౌందర్య సాధనంగా వాడేవాళ్ళు, హెయిర్ ఆయిల్స్ ఇలాంటి వాటిలో కలిపి వాడేవాళ్ళు, కొన్ని రకాల జబ్బులు కూడా ఆముదాన్ని వాడేవాళ్ళు ఒక ఔషధంగా. కాబట్టి అలాంటి పరిస్థితి ఏర్పడినది పూర్వకాలం నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయమ్మా. కాబట్టి దాన్ని సరైన పద్ధతిలో సక్రమంగా సరైన డోసులో పద్ధతి ప్రకారము అవగాహన కలిగి ఉండి ఆరోగ్యస్పృహ కలిగి ఉండి వాడటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. మరి పూర్వకాలము హెయిర్ ఆయిల్స్లో ఆముదం వాడేవాళ్ళు, తర్వాత ఈ కొబ్బరి నూనె ఇలాంటివన్నీ మళ్ళీ వచ్చాయి, కానీ పూర్వకాలం అంతా అదే వాడేవాళ్ళు. అట్లే మరి పూర్వకాలము ఆముదం వాడేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి వేడి తత్వం ఉండేది కూడా కాదు. పూర్వకాలం ఎక్కువ ఎండలో శ్రమ చేసేవాళ్ళు, ఆముదం వాడుకోవడం వల్ల బాడీ కూల్ అయ్యేది. అంతేకాకుండా మరి ఈ యొక్క చుండ్రు సమస్య కూడా వాళ్ళకి ఎక్కువ ఉండేది కదమ్మా. ఇప్పటికి కూడా మంచి స్వచ్ఛమైనటువంటి ఆముదాన్ని వాడేటువంటి వాళ్ళలో చుండ్రు శాతం తక్కువగా ఉంటుంది. మీరు బాగా గమనించండి. ఉదాహరణకి గ్రామ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఆముదం వాడకం ఎక్కువ ఉందమ్మా. వాళ్ళకి వంట ఆముదం అని చెప్పేసి దొరుకుతుంది, మంచి ఆముదం దొరుకుతుంది. సో ఆ ఆముదాన్ని వాడుకోవడం వల్ల వాళ్ళకి ఈ చుండ్రు సమస్య మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ. ఇప్పుడు పట్టణాల్లో నగరాల్లో నివసించే వాళ్ళు మరి ఇతర ఆయిల్స్ వాడుతుంటారు. వాళ్ళు ఇంచుమించు దాదాపు వారంలో 2-3 రోజులు కానీ లేకపోతే రోజు తలస్నానం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళలో ఇక డాండ్రఫ్ ఎక్కువ ఉంటుంది. మీరు బాగా గమనించండి. మరి విలేజ్లో వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ శాతం మంది ఆముదం వాడడం ఒకటి, వాళ్ళు ఎప్పుడో పండగకో పబ్బానికో లేకపోతే ఏదో ఫెస్టివల్ టైంలోనో ఏదో అకేషన్ వచ్చినప్పుడే తలస్నానం చేస్తారమ్మా. సో జనరల్గా వాళ్ళ జీవన విధానం ఎక్కువ శాతం మందిలో అలా ఉంటుంది. కాబట్టి అయినా వాళ్ళకు చుండ్రు రాదు, ఈ యొక్క హెయిర్స్కి సంబంధించిన సమస్యలు రావు, మనకే వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఆముదం వాడుకోవడం వల్ల ఆ విధంగా జరుగుతుంది. అంతేకాకుండా మరి పూర్వకాలము భారతీయ వైద్యంలో, సనాతన వైద్యంలో సంప్రదాయంలో భాగంగా చిన్నపిల్లలకి కడుపు ఉబ్బరంగా ఉండి మోషన్ కాకపోయినప్పుడు తల్లులు ఏం చేసేవాడంటే ఆముదంకి తమలపాకు తీసుకొని తమలపాకు మీద ఆముదం అప్లై చేసేసి కాస్త వెచ్చ చేసేసి ఆ బొడ్డు మీద పెట్టేవాళ్ళమ్మా. సో ఆ రసాయనిక ప్రభావం చేత కడుపులో అంటే బొడ్డు జీర్ణ వ్యవస్థలో కదలికలు జరిగేసేసి ఆ పిల్లలకి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడేది. తర్వాత జీర్ణాశయానికి సంబంధించినటువంటి రుగ్మతలు రాకుండా ఉండేందుకు కడుపు నొప్పి, కడుపులో అసౌకర్యము, కడుపులో పోటు, సంకటము ఇలాంటి సమస్యలన్నీ తగ్గిపోయి మరి మోషన్ కూడా ఫ్రీగా అయ్యేందుకు పూర్వకాలము మన పెద్దలు వాడేవాళ్ళమ్మా. తల్లు మరి పూర్వకాలం అందరికీ తెలిసినటువంటి వైద్యాలు ఇవన్నీ. కాబట్టి ఆముదం పైపూత మందుగా వాడుకోవడం వల్ల కూడా అంత అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఆ రోజుల్లో మరి స్వచ్ఛమైనటువంటి ఆముదాన్ని వాడేటువంటి పరిస్థితి ఉండడం వల్ల వాళ్ళు వాడుతున్నారు. మరి ఎలాంటి ఇబ్బంది కూడా లేదమ్మా. ఎందుకంటే జనరేషన్స్ టుగెదర్ వచ్చేటువంటి వైద్య విధానాలు, వాళ్ళు వైద్య విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి అట్లా వాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పూర్వకాలము మరి పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే అప్పుడప్పుడు కనీసం 6 మాసాలకు సంవత్సరానికి ఈ కోష్ట శుద్ధి చేయించేవాళ్ళు ఆ కుటుంబ సభ్యులకు అందరికి కూడా. అంటే పిల్లలు పెద్దలతో నిమిత్తం లేకుండా అప్పుడప్పుడు విరేచనానికి వేసుకో, బేదికి వేసుకో అని చెప్పేసి పిల్లలకైతే సెలవు దినాల్లో కానీ లేకపోతే పెద్దలకు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి రోజుల్లో వేసేవాళ్ళు అనమాట. సో దీనికి ఎలాగంటే 100 ml గోరువెచ్చని పాలల్లో ఒక 2 టీ స్పూన్లు ఆముదం వేసేసి తాపేవాళ్ళం అంతే. సో దీనివల్ల ఏమైతుందంటే 3 లేదా 4 సార్లు మొత్తం లోపలంతా క్లియర్ అయిపోయేది, పేగులంతా క్లియర్ అయిపోయేది అనమాట. కాబట్టి లోపల చెత్త చెదారం పేరుకు పదార్థం అంతా క్లియర్ కావడం చేత
కొత్త కొత్త జబ్బులు వచ్చేవి కాదు, వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉండేది అనమాట. కాబట్టి కాలక్రమంలో పాశ్చాత్య నాగరికత ప్రభావంతో మనం అన్ని మర్చిపోవడం చేతనే ఇలాంటి అనేక రకరకాల కొత్త కొత్త జబ్బులు కూడా మనం కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా మోషన్ అయిపోయేది ఇది అట్లే మరి అట్లా మోషన్ అయినప్పుడు కూడా మహా అంటే 3-4 సార్లు మోషన్ అయ్యి ఆగిపోయేవి. సో ఒకవేళ ఎక్కువగా మోషన్స్ అయ్యేట్లయితే వాళ్ళకు ఇంత మజ్జిగలో కాస్త పంచదార కానీ లేకపోతే ఏదైనా కాస్త ఇలాంటి పదార్థాలు లేకపోతే మజ్జిగలో పంచదార వేసి ఇచ్చేవాళ్ళమ్మా, ఎక్కువ వెంటనే తగ్గేదమ్మా, ప్రాబ్లం లేదు. కొంతమంది ఆముదం వాసన పడకపోయినటువంటి వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, ఆముదం 2 చెంచాలు అయితే అల్లపు రసం 2 చెంచాలు కలిపించేవాళ్ళు కాస్త నీళ్ళలో కలిపి. సో ఆముదం వాసన కూడా ఉండేది కాదనమాట. లేకపోతే కొంత పసుపు కలిపించేవాడు కాస్త, సో కాస్త మిరియాల పొడి ఏదో ఒక రూపంలో ఆముద వాసన తెలియకుండా చేసి కూడా ఇచ్చేటువంటి పద్ధతి మరి పూర్వకాలం నుంచి మన దేశంలో సంప్రదాయ వైద్యంలో భాగంగా వస్తుందమ్మా. కాబట్టి అనేక రకాలైనటువంటి జబ్బులు తగ్గేందుకు కూడా ఈ ఆముదాన్ని అవసరాన్ని బట్టి మిత ప్రమాణంలో మితంగా మరి శాస్త్రీయంగా తయారు చేసినటువంటి ఆముదాన్ని వాడేటువంటి పద్ధతి మనకైతే ఉందమ్మా. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఆముదం తీసుకోవడం వల్లనే చనిపోయారు, లేకపోతే ఆముదం తీసుకోకూడదు అనే వాదనల్ని మీరు ఏకీభవిస్తారా, ఏం చెప్తారు? ఓకేమ్మా, నిజంగా అందులో వాస్తవం లేకపోలేదమ్మా. ఎలాగంటే ఆముదంలో ఈ రిసిన్ అనేటువంటి పదార్థం ఉంది, అది హెపటోటాక్సిక్ మెటీరియల్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. అంటే లివర్కి హాని చేసేటువంటి పదార్థం టాక్సిసిటీ, అంటే లివర్ని విషపూరితం చేసేటువంటి అంశ యొక్క రెసిన్. మరి ఆముదం గింజల్లో రెసిన్ ఉంది. కాబట్టి దీన్ని మనం అలాగే వాడినప్పుడు, ప్రెస్ చేసి వాడినప్పుడు కొంత శాతం దాంట్లో ఉండేటువంటి పరిస్థితి. కానీ మన పూర్వకాలం మందికి వంట ఆముదం వాడేవాళ్ళమ్మా. ఎప్పుడైతే ఈ యొక్క ఆముద విత్తనాలను కానీ అదేవిధంగా ఆముదాన్ని కానీ మనం వేడి చేస్తాము, వండుతాము, అప్పుడు అందులో ఉన్నటువంటి రిసిన్ అనేటువంటిది నశించిపోతుంది అనమాట. హెపటోటాక్సిసిటీ అనేది లేకుండా పోతుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే వేడి చేస్తామో కొద్దిసేపు వేడి చేసరికి ఇది తగ్గిపోతుంది. కాబట్టి రిసిన్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇది చాలా సమర్థవంతంగా దేహానికి అన్ని రకాల ఉపయోగపడే విధంగా తయారవుతుంది, కానీ హానికరంగా పరిణమించేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ ఆముదంలో రిసినిక్ యాసిడ్ అని చెప్పేసి మరొక పదార్థం కూడా ఉందమ్మా. ఈ రిసినిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉండడం వల్లనే మోషన్కి మన వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చినప్పుడు మరి ఆ రిసినిక్ అనేటువంటి యొక్క పదార్థం ఉండడం చేత ప్రేవుల్లో మ్యూకస్ ను అంటే జిగురు పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసి లోపల ఉంటే చెడునంతా తొలగించేందుకు కూడా రిసినిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో ఆలోచన చేసి మరి సమర్థవంతంగా చక్కగా తయారు చేసుకొని వాడుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా. ఎలాగంటే ఉదాహరణకి గర్భవతులు వాడకూడదు, గర్భస్రావం అయ్యేటువంటి అవకాశం ఉంటుంటుంది. చాలా మందికి ఏదో ఆముదం వాడమని చెప్పాము కదా, మళ్ళీ వాడుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా, అంటే ఈ యొక్క గర్భసంచి యొక్క సంకోచ వ్యాకోచాలను ఎక్కువ చేసేటువంటి గుణము ఆముదంలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల వల్ల ఉంది. కాబట్టి గర్భవతులు వాడకూడదు. మరి బాలింతలు వాడవచ్చు. అంటే పిల్లలకు పాలిచ్చే తల్లులు ఖచ్చితంగా వాడదగినటువంటి ఆహార ఔషధం కూడా, అంటే రోజు వాడవలసిన అవసరం లేదమ్మా, కనీసము అప్పుడప్పుడు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల పిల్లలకు కూడా ఆ యొక్క ఆరోగ్యం చేకూరుతుందమ్మా. అంటే తల్లి వాడితే పిల్లలకి ఎలా చేకూరుతుందంటే, పాలు తాగే పిల్లలకి తల్లి నుంచి తినేటువంటి ఆహారమే, తల్లి నుంచి తీసుకున్న పోషకాంశాలే పాలలో కలుస్తాయి. కాబట్టి ఆ పాలను పిల్లలు తాగుతారు. కాబట్టి తల్లి యొక్క పాలల్లో దోషాలు ఏమన్నా ఉన్నట్లయితే ఆ యొక్క ప్రభావం పిల్లలకు ఉండడం చేత పిల్లలకు మరి కడుపు నొప్పి ఉండడము, మోషన్ సరిగ్గా కాకపోవడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, ఇలాంటి లక్షణాలన్నీ కలుగుతుంటాయి. కాబట్టి మరి తల్లి యొక్క పాలు శుభ్రంగా ఉండాలన్నమాట, దోషాలు లేకుండా ఉండాలన్నమాట. దోషాలు లేకుండా ఉండాలంటే ఆముదాన్ని ఉపయోగించుకోవాలి. ఎలాగంటే ఉదాహరణకి ఈ రోటీలు, చపాతీలు, పుల్కాలు ఇవి తయారు చేసుకునేటప్పుడు కనీసం వారంలో ఒక్కసారి కానీ 10 రోజులకు ఒక్కసారి కానీ కొద్దిగా ఆముదం తయారు చేసుకుంటూ కాస్త ఆముదం కలిపేసి తయారు చేసుకుని, అలాంటి ఆముదం కలిసినటువంటి కొద్ది ప్రమాణంలో ఆముదం కలిసినటువంటి ఆ యొక్క రోటీలు, పులికాలు ఇలాంటి వాడుకోవడం వల్ల, ముఖ్యంగా వంట ఆముదం కలిసినటువంటి వంట ఆముదంతోనే తయారు చేసుకోవాలి. పులికాలు ఇలాంటివి వాడుకోవడం వల్ల తల్లి యొక్క స్తన్యంలో కూడా ఆ ప్రభావం ఉండి ఆ యొక్క స్తన్యాన్ని పిల్లలు తాగినప్పుడు పిల్లలు కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి మాకు. కాబట్టి బాలింతలు వాడుకోవాలి, గర్భవతులు మాత్రం వాడుకోకూడదు. ఓకే. సో ఏదైనా వాడేటప్పుడు ఎవరెవరు వాడాలి, ఎందుకు వాడకూడదు అని తెలుసుకుంటే ఇలాంటి ప్రమాదాలకి గురి కాకుండా ఉంటాము. ఇఫ్ ఎవరైనా కానీ ఆముదం విషయంలో ఆముదం వాడాలి అనుకుంటున్నప్పుడు ఈ విషయంలో కాన్షియస్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.